వరదలు వచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? 3 బోట్లే లెక్క చెబుతా ఉన్నారు, మిగిలిన 2 బోట్లు ఏమైనాయి? ఈ బోట్ల యజమాని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు, దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రి చెప్తా ఉన్నాడు. అట్లాగే రామ్మోహన్ అనే అతను కోమటి జయరామ్ కి స్వయాన బంధు. అతనే పార్టీ, కోమటి జయరామ్ ఏ పార్టీ? లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఇరిగేషన్ మంత్రి ఆలూరి చిన్న, ఆ మంత్రికి స్వయాన దగ్గర. అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ? దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు, కోమటి జయరామ్ కి దగ్గర వాళ్ళు, మరి లోకేష్ ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతా ఉంటే, మీరు దానిని ఆసరాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే, పాపం వరదలప్పుడు అతను లేడు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. అలసలే రఘురాం గారు అంటే ఒక ప్లాన్, చక్కని ప్లాన్ గీశారు, మళ్ళా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ. వీళ్ళంతా నందిగాం సురేష్ నుంచి మీరు కేసులు పెట్టడానికి, మీరు కేసుల్లో ఇరికిస్తానికి, మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎట్టుపోతాయి. దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతా ఉన్నా.